అన్న అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ మాట్లాడారు కాబట్టి హ్మ్. మన దగ్గర సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి అవును. చాలా మందికి తెలియదు. నేను అది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు ఒక గ్రామానికి అంటే రాష్ట్రం నుంచి ఇన్ని నిధులు, కేంద్రం నుంచి ఇన్ని నిధులు అని చెప్పేసి ఇస్తారంట. అవునవును. ఇస్తారన్న. అవి ఎన్నన్ని అని ఒక 20 లక్షలు అని ఎన్ని అని. బట్ ఇప్పుడు అంటే సర్పంచ్ గుండి దిగిపోయిన వాళ్ళు మేమే అప్పులు చేసుకున్నామని చెప్తున్నారు. అసలు అప్పులు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అసలు? అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఏందంటే, ఇప్పుడు నీకు సెంట్రల్ ఫండ్స్ అనేది కరెక్ట్ డైరెక్ట్ గవర్నమెంట్కి వస్తాయన్న. సారీ, అవును. విలేజ్కి వచ్చేస్తాయి. విలేజ్కి వస్తాయా, స్టేట్కి వస్తాయా? విలేజ్కి వస్తాయన్న. ఓకే. డైరెక్ట్ విలేజ్కి వస్తాయి. నీకు స్టేట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఏంటంటే మధ్యలో ఎమ్మెల్యే ఉంటాడు. ఓకే. ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన సంతకం పెడితేనే అన్నట్టు అన్ని శాంక్షన్ అయ్యేది. ఆహా, ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సంతకం చేస్తేనే గ్రామానికి డబ్బులు. గ్రామానికి ఆ నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాయి. ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఇటు విలేజ్కి డిస్పాచ్ అవుతుంది. ఓకే. అట్లా సో మొత్తం చేతి అంటే ఎమ్మెల్యే చేతులు ఉంటుంది ఇక ఇది ఉంటుంది. గ్రామం డెవలప్ కావాలా ఏదో అనేది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఫండ్స్ రావు. ఇప్పుడు జీతాలు కూడా సరిగ్గా ఇస్తలేరు. అవును. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళన్నా? ఇప్పుడు సరే అన్న, సర్పంచ్ ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి గెలుస్తారన్న. గెలిచినప్పుడు ఒక ఊరికి 10-20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు వచ్చినప్పుడు పాపం ఎవరైనా డబ్బులు అంతే కదన్న. ఇప్పుడు సరే ఒక 15 లక్షలు వీరు విలేజ్మెంట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేసి ఒక 5 లక్షలు తీసుకున్నాడు పాపం, ఆయన మీద బడ్డన్ అనేది పడదు కదా అన్న. అవును. ఎవరైనా అట్లా కదన్న ఆలోచిస్తారు ఇవాళ రేపు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా పాపం కొంతమంది చాలా మంది అన్న, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, అంతా చాలా మంది కూడా అప్లపాలు అయ్యారు అన్న. అది అదే పెద్ద ఏముండదు అన్న. ఒక 5 years కోసము మనం ఎక్కువ మైండ్ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. వెయ్యాలి, నామినేషన్ అనేది వేయాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఉన్నదే ఇక సాంప్రదాయం. తెలంగాణ గ్రామాలలో ఉన్న సాంప్రదాయమే కానీ అది ఏదో కొత్తగా మనం అడాప్ట్ చేసుకునేది కాదు, అప్పటి నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే అప్పుడు సర్పంచ్ అంటే నార్మల్ పీపుల్ ఎట్లా ఉంటారో అట్లా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే నేను సర్పంచ్ అని చెప్పేసి పెద్ద మన పెద్ద పెద్ద కార్లలో తిరగడము. అంతే. సో వేరే ఎమ్మెల్యే ఫార్చునర్లో తిరుగుతున్నాను, నేను ఫార్చునర్లో తిరగాలని చెప్పేసి తిరిగి ఎక్కువ పైసలు ఖర్చు పెట్టుకుంటే వీళ్ళదే తప్పు అవుతుంది. కానీ అయితే